మేము రక్షించబడి మా సంఘంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇమానియల్ గారు ఒక అడుగు ముందుకు రావాలని వారిని పెద్దలుగా ఆహ్వానిస్తున్నాను. కూర్చోండి, ఒక నిమిషం మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత ఇమానియల్ గారు తల్లి గారు, ఆమె ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇమానియల్ గారి తల్లి గారికి మమ్మ నాయనమ్మ కలిసి సువార్త చేశారంట. మమ్మకి నాయనమ్మ అండి, మా నాయనమ్మ కాదు. అప్పటి నుంచి మేము సంఘంలో ఆత్మీయ శక్తితో కొనసాగుతున్నాం. అది ఒక పాట ఉంది కదా, ఈ బంధము అనుబంధము విడదీయాలి అయినాను ఏదైనాను మన బంధము. హల్లెలూయా. పాటలు రాదు కానీ దేవుడు ఆత్మతో ఏదో ఒక మాట అట్లా మాట్లాడితే దయతో మీరు పాడారు, అందుని బట్టి అందరికి వందనాలు. ముఖ్యంగా మరి వారు మాకు ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఈరోజు రక్షించబడి ఇక్కడ నిలబడటానికి కారణం యేసుక్రీస్తు సువార్త. ఆ తల్లి గారి ద్వారా మేము రక్షించబడ్డాం. ఈరోజు నిలిచి అదే దేవుని బంధం కనుక కొనసాగుతున్నాం. ఆత్మీయ బంధం అయితే నాకు ఇంతే పెట్టు, నాకు అంతే పెట్టు, నీ దారి ఇది, నా దారి అదే అనుకునేవాళ్ళు. ఈ దారులు ఆ దారులు కాదు, ఒకటే దారి. వచ్చేవాళ్ళు ఆడికి జారుతారు, రానోళ్ళు పోతారు, వాళ్ళ ఇష్టం, మీరే తేల్చుకోవచ్చు అని లేఖనంలో రాయబడినటువంటి మాటల ప్రకారం. టైం చాలా అయింది కనుక సంఘం తరఫున ఊహిత సైన్యం 26వ తారీఖు మన దగ్గర జరుగుతుందంటే నాకేం పట్టిందో నాకు తెలియదు కానీ నేను మాటకు మళ్ళీ శుక్రవారమే చెబుతున్నా. మా వాళ్ళతో 26వ తారీఖే చెబుతున్నా, అమ్మ శుక్రవారం అందరూ ఉండాలని చెబుతున్నా. మళ్ళీ నేను మర్చిపోయే బుద్ధి వచ్చింది. అయ్యా నేను నా గురించి ప్రార్థన చేయండి, మర్చిపోకుండా ఉండేటట్టు. దేవునికి స్తోత్ర. మరి ఈ విధంగా ఈరోజు జరిగించాలని ముఖ్యంగా మరి మాకు సంఘంలోకి వెళ్ళినప్పుడు అయ్యగారు లేరు. మాకు అయ్యగారు అంటే ఈ అయ్యగారు గారు, అమ్మగారే బలలో తీసుకోవడానికి అమ్మగారు ఇవ్వలేదు. అమ్మగారు కనుక స్త్రీలు కనుక మీలో ఎవరైనా ఈ బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను, మీ సహోదరుడిగా, మీ అన్నగా, స్త్రీలు మాత్రం రొట్టి కూడదు. ఎవరన్నా ఉంటే అది ఇవాళ నుంచి మార్చుకోండి. స్త్రీలు మాత్రం బలిపీఠం దగ్గర రొట్టె ఇవ్వకూడదు.